చికెన్లో ఉప్పు పసుపు వేసుకుని నీళ్ళు అయిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పెరుగు, ఈ బిర్యానీ దినుసులు కూడా చికెన్లో వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. వేసుకుని 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లో చికెన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, పెరుగు వేసుకోవాలి. కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. దీంట్లో వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. లాస్ట్లో చికెన్ మసాలా మీకు ఇష్టం, మీ ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. పెట్టుకోవాలి. కొంచెంసేపు అన్నం అయ్యేదాకా ఇదంతా మిక్స్ చేసుకుని పెట్టుకుని అన్నం అయిపోయినాక 70% 80% అయిపోయిన తర్వాత అన్నం మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ ఇవి అన్నీ వేసినవి కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. కొంచెం బాయిల్ కాగానే అన్నం వేసేసుకోవాలి. దాంట్లో ఇట్లా బాయిల్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి చికెన్ని. నెక్స్ట్ అన్నం వేసుకోవాలి. ఇప్పుడు అన్నం వేసుకోవాలి. ఫస్ట్ 1 లేయర్ అన్నం వేసుకుని నెక్స్ట్ లేయర్ ఆనియన్స్ ఫ్రై చేసాం కాబట్టి ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ ఇక్కడ తర్వాత వేసుకోవాలి. 1 లేయర్ అన్నం వేసుకుని నెక్స్ట్ లేయర్ అన్నం వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. 1 లేయర్ మొత్తం ఒక పైన. నెక్స్ట్ మిగిలిన అన్నం దీనిపైన వేసేసుకోవాలి. మిగిలిన అన్నం వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడకనియాలి. బిర్యానీ రెడీ. మీకు ఒక చిన్న టిప్, గిన్నె అనేది ఇలా బాయిలర్ చేస్తే గిన్నెకి అనేది అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది.